నమస్కారం అండి. వెల్కమ్ టు సింధూస్ కిచెన్. ఈరోజు మనం చాలా రుచికరంగా పోషక విలువలతో కూడిన రాగి డ్రై ఫ్రూట్ లడ్డూలు తయారు చేసుకుందాం. ఈ లడ్డూ మహిళలకు, పిల్లలకు చాలా మంచిది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక కడాయిని వేడి చేసుకుని నువ్వులు 2 స్పూన్స్, అవిసె గింజలు 2 స్పూన్స్ వేయించుకోవాలి. అందులోనే గుమ్మడి గింజలు పావు కప్పు, పొద్దుతిరుగుడు గింజలు పావు కప్పు, పుచ్చగింజలు పావు కప్పు వేయించుకోవాలి. మంచి సువాసన వచ్చి గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత పల్లీలు పావు కప్పు వేసుకుని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. బాదం పావు కప్పు, జీడిపప్పు పావు కప్పు, వాల్నట్స్ పావు కప్పు, పిస్తా పావు కప్పు కూడా లైట్గా వేయించుకోవాలి. ఇందులోనే యాలకులు కూడా వేసుకుని వేయించుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి రాగిపిండి 2 కప్పులు వేసుకుని వేయించుకోవాలి. తక్కువ మంటపై బాగా వేయించాలి. రాగిపిండి నుంచి వచ్చే పచ్చి వాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు నెమ్మదిగా కలుపుతూ వేయించాలి. రాగిపిండి ఎక్కువసేపు వేయించుకుంటే లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. తర్వాత ఒక పాత్రలో బెల్లం తురుము 2 కప్పులు, కొద్దిగా నీరు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కొద్దిగా చిక్కబడే వరకు మరిగించాలి. బెల్లం పాకం మరీ గట్టిగా పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్, నట్స్ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న రాగి పిండిలో ముందుగా గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ మరియు సీడ్స్ పొడిని వేసి బాగా కలపాలి. ఇప్పుడు తయారు చేసుకున్న బెల్లం పాకాన్ని మలినాలు లేకుండా రాగి మరియు డ్రై ఫ్రూట్స్ మిశ్రమంలో కొద్దిగా పోస్తూ బాగా కలపాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. మిశ్రమం చేతికి పట్టుకునేంత వెచ్చగా ఉన్నప్పుడు చిన్న ముద్దలు తీసుకుని గుండ్రంగా లడ్డూలుగా చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా సువాసనగా ఉండే రాగి డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లోనే రాగి డ్రై ఫ్రూట్స్ సీడ్స్తో రుచికరమైన లడ్డూలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం సింధూస్ కిచెన్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.